నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసుల వెంకటేష్. కంచె సేను మేస్తే కాసేవారు ఎవరు? న్యాయం అందించాల్సినటువంటి న్యాయమూర్తులే అన్యాయానికి ఎగబడితే ఈ దేశం ముందుకు పోయేది ఎలా? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2016 నుంచి 2025 వరకు జడ్జీల యొక్క క్యారెక్టర్ను ఒకసారి చూస్తే ఒక ఘోరాతి ఘోరంగా తయారైందనేది బయట అడ్వకేట్లు కూడా చాలా మంది మాట్లాడుకుంటారు. న్యాయం అనేది ఎప్పుడో చచ్చిపోయింది, ఎవరో కొంతమంది మాత్రమే నిజంగా పనిచేస్తూ ఉండరు, సగానికి సగం మొత్తం అవినీతికి ఎగబడరు అన్నట్టు మాట్లాడి అది నిజమా అన్నట్టు పార్లమెంట్ లో ఒక దృగ్విషయం గోచరించింది. నరేంద్ర మోడీ యొక్క పాలనలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నదో. అయితే డిఎంకే ఎంపీ విఎస్ మహేశ్వరన్ అని తమిళనాడు ఎంపీ ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగిందంటే లా మినిస్టర్ అడిగిండు. ఏ లా మినిస్టర్ అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ అనేటువంటి లా మినిస్టర్ క్వశ్చన్ అడిగిండు. డిఎంకే ఎంపీ ఏమని అడిగిండు, నీకు తెలుసా ఏమి జరుగుతుంది ఉన్నది ఈ దేశంలో హైకోర్టు న్యాయమూర్తుల మీద, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద ఎన్ని కంప్లైంట్లు వచ్చింది నీకు తెలుసా, ఉంటే ఒకసారి చెప్పండి అంటే ఆయన ఇక్కడ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పిండు. అందులో సుమారుగా డాటా బేస్డ్ అంటే ఆన్లైన్ లోనే పంపినటువంటి కంప్లైంట్ ఎన్ని అంటే 8,630 కంప్లైంట్లు వచ్చినాయి. మరి ఏం కంప్లైంట్లు అవంటే సిగ్గుతో తలదించుకోవాలి జడ్జెస్ అయి ఉండి న్యాయ దేవతల కళ్ళకు గంతం కట్టిన పాట ఉంటుంది. అలాంటి న్యాయమూర్తులు ఎలాంటిదంటే వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్ అంటే తీవ్రమైన కరప్షన్. ఒకడైతే నోట్ల కట్టలతో దొరికిపోయాడు, ఇల్లు కాలిపోయింది కాబట్టి నోట్ల కట్టలతో దొరికిపోయాడు. ఇంకా ఎంతమంది ఇళ్లలో అలాంటి కట్టలు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. 8,630 కంప్లైంట్లు వీళ్ళ మీద వచ్చినాయంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో జడ్జిల మీద, అవినీతి పరుడ రౌడీల మీద కాదు, జడ్జెస్ మీద వచ్చినాయి. కరప్షన్ ఒకటి, దాని తర్వాత సెక్సువల్ హరాస్మెంట్స్. జడ్జీలుగా ఉండి భారతదేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వీళ్ళు సెక్సువల్ హరాస్మెంట్ కూడా చేస్తూ ఉన్నారని చెప్పి కంప్లైంట్లు వచ్చినాయి. దాని తర్వాత మిస్కండక్ట్ అంటే వీళ్ళ క్యారెక్టర్ లేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడు, ఎట్లా పడితే అట్లా దోపిడి, ఎట్లా పడితే అట్లా మోసం, ఎట్లా పడితే అట్లా తీర్పుడు ఇవ్వడం, ఇలాంటి విషయం. దాని తర్వాత సీరియస్గా వాళ్ళ యొక్క సీరియస్ ప్రవర్తన అంటే మర్యాద ఇవ్వకపోవడం, అడ్డగోలుగా మాట్లాడడం, ఇలాంటివి 4 రకాలైనటువంటి డాటా బేస్డ్ కంప్లైంట్లు, 8,630 కంప్లైంట్లు 10 ఏళ్లలో నరేంద్ర మోడీ పాలనలో ఇలా ఈ జడ్జీలు చేస్తున్నటువంటి ఘనకార్యము. చాలా మంది అద్భుతమైన జడ్జీలు ఉన్నారు. జడ్జి అంటే దేవుడే. మెలాడ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్, మోర్ దెన్ గాడ్, బికాస్ ఇఫ్ ఈ డెలివర్ ద జడ్జిమెంట్ ప్రాపర్లీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు కాన్స్టిట్యూషన్ రాశారు? ఎట్లా భారతదేశం బాగుపడుతుంది అంటే ఇక అవినీతి పరులను సగానికి సగం మంది లుచ్చలు, మర్డర్లు చేసేవాళ్ళు, మోసగాళ్ళు, తప్పుడు వ్యక్తులంతా న్యాయాన్ని మోసం ద్వారా దొంగ ద్వారా డబ్బు చంపేయడం, ఆ డబ్బుతోనే న్యాయాన్ని కొనేటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ ఈ ప్రధాన న్యాయమూర్తులే 8,630 కంప్లైంట్లు ప్రధాన న్యాయమూర్తుల పైన ఉన్నదంటే ఎంత తీవ్రమైన పరిస్థితి ఈ దేశంలో ఉందో లోక్సభలో చెప్పింది. లోక్సభలో లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పినటువంటి ఆన్సర్లో అది చెప్పిండు. మరి ఏమేమి ఉన్నవే అని చెప్తే అది చెప్పలే, ఆన్సర్ చెప్పకుండా తప్పించుకోరాలు. పార్లమెంట్లో గజగజ వణికిపోయారు చెప్పడానికి. ఎందుకంటే సగానికి సగం జడ్జీలను ఖరాబు చేస్తున్నది ఈ బీజేపీ నాయకులు, మినిస్టర్లు, ఈ ప్రధానమంత్రి. వాళ్ళతోని తప్పులు చేయించేది వీళ్ళే. వాళ్ళు సగం మంది మనకు అనుకూలంగా చేసే వాళ్ళు ఎవరున్నారని చెప్పించి ఈ దేశాన్ని ఎట్లా నాశనం చేస్తారో మీరే చూడండి. ఎంత డేంజరస్ ఇదేందా నాకు అర్థం కాదు. వీళ్ళ మీద జడ్జీల మీద కంప్లైంట్లు ఏంటివి? ఏం సెక్సువల్ హరాస్మెంట్ ఏంది, జడ్జీలు కరప్షన్ ఏంది, మిస్కండక్ట్ ఏంది, క్యారెక్టర్లెస్ విధానాలు ఏంటివి? మరి ఎవడు కాపాడాలి ఈ దేశాన్ని? ఎందుకంటే ఈ జడ్జీలను నియమిస్తున్నటువంటి చదువురాని సగం మంది లుచనాయకులు కొంతమంది ప్రబోధాలు చేస్తారు. ఇలా కొలీజియం కాకుండా న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఏంటంటే మేము నిర్ణయిస్తాం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అని చెప్పేది, మేము నిర్ణయిస్తామని చెప్పి. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, take the appropriate decisions, take action against them with proof. Databased complaints are there against the judges in India. It is very shameful and harmful to our country. ఈ థింగ్స్ ఇట్లా కాకూడదని రాజకీయ నాయకులు కల్పించుకొని చేయకూడదని చెప్పి ఈ దేశానికి ఉన్నటువంటి చివరి ఆయుధం ఏందంటే కోర్టులు. ఆ కోర్టులో ఉన్నటువంటి దేవుళ్ళ లాంటి స్థానంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి వాళ్ళే చిల్లరగాల లెక్క చేస్తే దీనికి మించింది అన్యాయం. అందరు కాదు, కొందరు మాత్రమే. ఇలా 8,630 కంప్లైంట్స్ అగెనెస్ట్ జడ్జీల గురించి వచ్చినాయంటే ఇంక దేశం ఎట్టుపోవాలి. ఈ విషయం మీద మీరు అందరూ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందాలి, అందరూ తెలవాలి. ఖచ్చితంగా ఇది పంపండి అందరికి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఏవిఎం మీడియా అండ్ సెండ్ టు ద పబ్లిక్. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్. రాజ్యాంగం వర్ధిల్లాలి. జై బాబాసాహెబ్ అంబేద్కర్. థ్యాంక్ యూ.